నేరుగా మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆది కాండం నుంచి ఒక మాట చదువుకుందాం. ఆది కాండం 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనము శ్రద్ధగా ధ్యానిద్దాం. ఇంకో మైక్ ఉంటే ఇచ్చింది కదా, చదువుతారు. ఓకే. ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. చిన్న ప్రార్థన. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మౌనతుడా, ఈ చదువుకున్న లేఖన భాగాన్ని నాతో మా అందరితో మీరు మాట్లాడమని, వినివారిని వినే శక్తిని గ్రహించే మనసు దయచే ప్రభువా. నాతో మా అందరితో మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఎక్కడ లేకపోయాను అంటే భూమి మీద లేకపోయాను. ఎక్కడ తీసుకుపోయారు? దేవుడు పరలోకానికి తీసుకొని పోయాను. ఎప్పుడు తీసుకుపోయాను? దేవునితో నడిచిన తర్వాత. బైబిల్లో దేవుడు ఒక వాక్యాన్ని తన సంఘానికి, అలాగే పరలోకానికి చేరడానికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడక్కడక్కడక్కడక్కడ దేవుడు 66 గ్రంథాల్లో దేవుడు రాయించాడు. హనోకు గురించి చాలా తక్కువ ఉంటే కానీ ఈ హనోకు జీవితాన్ని మనం ధ్యానించినప్పుడు ఒక విశ్వాసి పరిపూర్ణుడు కావాలంటే, అంటే క్రీస్తులాగా మారాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలన్నీ కూడా అలాగే ఈ హనోకు భక్తులో మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మనం గమనిస్తే హనోకు దేవునితో నడిచిన తర్వాతనే పరలోకం పోయింది కదా. ఎప్పుడు పోయిండు? దేవునితో నడిచిన తర్వాత. ఇప్పుడు ఎంతమంది నేను పరలోకం పోవాలని ఆశ ఉంది మీకు చెప్పండి. నేను పరలోకం వెళ్ళాలి, అందరికి ఆశ ఉంది. హనోకు కూడా పరలోకానికి చేరాడు. హనోకును దేవుడు పరలోకానికి ఎప్పుడు తీసుకువెళ్ళాడు? దేవునితో నడిచిన తర్వాత. ఏం చెప్పండి? దేవునితో నడిచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళాడు. అంటే ఈ భూమి మీద ఏ విశ్వాసి అయితే దేవునితో నడుస్తాడో వారే పరలోకానికి చేరుతాడని హనోకు జీవితం ద్వారా దేవుడు మనకు బోధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే హనోకు భక్తిలో ఉన్న ఆయన జీవితంలో కొన్ని లక్షణాలు, దేవునితో నడుచుట అంటే ఏమిటో మనకు అర్థం కావాలంటే హనోకు భక్తుని జీవితాన్ని మనం ధ్యానిద్దాం. మనం హనోకు మొత్తము ఆయన బతికిన ఎన్ని సంవత్సరాలు బతికాడంటే 365 సంవత్సరాలు బతికాడు. ఆయన ఎన్ని సంవత్సరాలమ్మా? 360 సంవత్సరాలు బతికాడు. అలాగే తప్ప ఈ వాక్యం మీకు అర్థం కాదు. హనోకు దేవునితో నడిచాడు అంటే పుట్టుకతో ఆయన దేవునితో నడిచిన వాడు కాదు. హనోకు 365 సంవత్సరాలు ఆ కొడుకు కన్నప్పుడు ఆయన దేవుడు మాట్లాడాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. ఇంతకుముందు ఆయన హనోకు లోకంలో ఉన్నాడు, దేవుని వ్యతిరేకంగా ఉన్నాడు, లోక సంబంధిగా జీవించాడు, లోకంలో ఉన్న మనుషులాగానే జీవించాడు. దేవుడు అంటే భయం అయిపోగానే మారు మనసు పొంది నిజమైన దేవుడు, సత్య దేవుడిని తెలుసుకున్నాడు. ఈ సృష్టికర్త ఎవరు తెలుసుకున్నాడు. అంతమంది సృష్టిని పూజించాడు. కానీ ఏ దినమైతే తన కొడుకు పుట్టాడు ఆ దినమున, ఇది చాలా ఇంపార్టెంట్. అది దేవుడు ఉట్టికి రాయలే. దేవుడు ఆ వయసును, ఆ కాలమును దేవుడు రాయించాడంటే అందులో ఎంతో పాఠం ఉందని అర్థం. అంటే ఏ దినమైతే ఆయన తన కొడుకును కన్నాడో ఆ దినమన్న దేవుడు మాట్లాడాడు, నమ్ముకున్నాడు, పాపలు ఒప్పుకున్నాడు, నిజమైన దేవుని సృష్టికర్తను నమ్ముకున్నాను.
మిగతా 300 సంవత్సరాలు బ్రతికిన కాలమంతా దేవునితో నడిచాడంట. హల్లెలూయా. అంటే ఒక్కసారి ఆయన దేవుని నమ్ముకుంటే మరలా తిరిగి లోకం వైపు చూడలేడు. ఒక్కసారి ఆయన దేవుని నమ్మిన తర్వాత ఆత్మ సంబంధిగానే దేవునితోనే నడిచాడు తప్ప దేవునితో లోకముతో నడుచుట అంటే అర్థం ఏంటిది? ఒకసారి మనము యోహాను రాసిన మొదటి పత్రికలో అక్కడ మనకు చదివితే మనకు అర్థమవుతుంది. లోకముతో నడవడం అనగా ఏమిటో మనం స్పష్టంగా వాక్యంలో నేర్చుకోవాలి. లోకముతో నడుచుట యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అలాగే 16వ వచనాన్ని చూద్దాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకముతో నడవడం అంటే ఇక్కడ చర్చికి వస్తూనే దేవుని నమ్ముతూనే, అలాగే శరీర ఆశ కొరకు నేత్రాశ కొరకు, జీవపు డంబం అంటే నేనే గ్రేట్, నన్నే గ్రేట్, నేనే ప్రతిదానంలో నేనే గొప్ప, నేనే పైకి, నేనే ఘనత, నాకే పేరు. దీని కొరకు విశ్వాసులు పోరాడుతున్నారు. నేత్రాశ, శరీర ఆశ, జీవపు డంబం, ఈ 3 ఆశలతో ఇక లోకముతో నడుస్తున్నారు. అలాగే కొంతమంది దేవునితో కొంతకాలం నడుస్తున్నారు. ఇది దేవుని చిత్తము కాదు. అలాంటి వారు పరలోకానికి చేరలేరు. పరలోకానికి హనోకులాగానే చేర్చబడాలంటే, పరలోకానికి దేవుడిని తీసుకొని పోవాలంటే హనోకులాగా ఒక్కసారి దేవుని నమ్ముకున్న నీవు లోకం వైపు మరలా చూడొద్దు. లోక శరీర ఆశ, నేత్రాశ, ఇటు శరీర సంబంధమైన పాపాలు, వ్యభిచారము, త్రాగుడు, గుట్కలు, అబద్ధము, మోసము, కలహాలు, గొడవలు, దేవుని అవమానకరమైన జీవితం, వాటి వైపు ఒక్కసారి విడిచిపెట్టడం అంటే మళ్ళీ చూడొద్దు. అలా చూస్తే నువ్వు ఎత్తపడలేవు. హనోకులాగా దేవుని పరలోకాన్ని తీసుకునే నీకు పోలేడు. నీకు హనోకులాగా దేవుడిని పరలోకాన్ని తీసుకుని వెళ్ళాలంటే నువ్వు ఒక్కసారి దేవుని నమ్మిన తర్వాత నువ్వు ముందే చూడాలి తప్ప, దేవునితో నడవాలి తప్ప, నువ్వు అలాగే లోకంలో నువ్వు జీవించడానికి వీల్లేదు. ఈరోజు దైవ సేవకులు కొంతమంది విశ్వాసులందరూ కూడా ఇటు మందిరానికి వస్తాడు, ఒకటి తాగుతాడు, ఇటు మందిరానికి వస్తాడు, ఒకడు వ్యభిచారం చేస్తాడు, ఇటు మందిరాన్ని చేస్తాడు, ఒకడు అన్యాయం చేస్తుంటాడు, ఇటు మందిరం వస్తుంటాడు, ఒకడు దొంగతనం చేస్తున్నాడు, ఇటు మందిరం చేస్తాడు, వాళ్ళు కలహాలు పుట్టిస్తాడు, ఇటు మందిరం వస్తాడు, వాళ్ళు గొడవలు పెట్టుకుంటాడు, ఇటు మందిరం వస్తాడు, పచ్చి బూతులు మాట్లాడతాడు, మందిరం వస్తాడు, అలాగే అనేకులు కలహాలు, గొడవలు, అన్యాయం, అక్రమం, కన్నికరము, దయలేని మనసు కలిగి ఉంటాడు. అంటే సగం దేవునితోనూ సగము లోకం నడిస్తే నీవు పరలోకానికి ఎత్తపడలేవు. పరలోకానికి యోగ్యుడు కాదు నువ్వు. పరలోకానికి నువ్వు ఎత్తపడాలంటే హనోకులాగా స్థిరంగా ఉండి నువ్వు జీవితకాలం ముందు దేవునితో నడవాలి తప్ప ఈ లోకముతో కాదు. నువ్వు అనుకుంటున్నావు, చాలామంది అనుకోండి, గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ ఒకరు వాస్తవం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చాలామంది విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు బైబిల్ చూడడం లేదు, వాక్యం చూడడం లేదు, దేవుని వైపు చూడడం లేదు, కానీ ఫలాని విశ్వాసి ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు. ఫలాని విశ్వాసి వ్యభిచారం చేసి మందిరం వెళ్తున్నాడు, ఫలాని విశ్వాసి గుట్కలు తింటాడు, సిగరెట్ తాడుతాడు, రహస్యంగా మళ్ళీ చర్చికి వెళ్తాడు. వాడు దేవుడు చంపడం లేదే. వాడు వ్యభిచారం చేసుకున్న మందిరికి వెళ్తున్నాడు, వ్యభిచారం చేసి దొంగతనం చేసి మందిరికి వెళ్తున్నాడు, వాడు త్రాక్కుండానే మందిరికి వెళ్తున్నాడు, వాడు సిగరెట్ తాగుతూనే గుట్కలు తింటూనే మందిరికి వెళ్తున్నాడు. వానికి దేవుడు చంపడం లేదు అంటే నేను కూడా చేస్తే నాకు కూడా దేవుడు చంపడని వీడు కూడా వ్యభిచారము, పాపము, గుట్కాలు, సిగరెట్లు అన్ని రహస్యంగా తాగుతూ మన భక్తి పరులాగా పాట పాడుతున్నాడు. మరి దేవుడు మరి ఎందుకు శిక్షించడం లేదు అని చాలామంది ప్రశ్న వస్తుంది. మీలో కూడా చాలామంది భక్తి పరులకు అంత ఘోరమైన వ్యక్తి పాపం చేస్తుంటే తెలిసి తప్పు చేస్తే దేవుడు ఎందుకు శిక్షించడం లేదు? దేవుడు శిక్షించాలి కదా, వానికి అంత పాపం చేస్తున్నాడు కదా రహస్యంగా. తెలియని వారు కూడా వేరే విషయం, తెలిసి తప్పు చేస్తున్నాడు కదా, ఎందుకు దేవుడు చంపడం లేదు, శిక్షించడం లేదు? చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది. ఎందుకు దేవుడు చంపడం లేదో దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుడు ప్రతి వ్యక్తికి
తన పాపమును ఒప్పుకోవడానికి సమయం ఇస్తాడు. అంత ఈజీగా దేవుడు ఎవరు కూడా నరకాన్ని పంపడానికి ఇష్టపడరు. అది దేవుని ప్రేమ, దేవుని కృప. దేవుడు ప్రతి విశ్వాసిని తెలిసి తప్పు చేసినప్పుడు అవకాశం ఇస్తాడు, సమయం ఇస్తాడు. ఒక టైం ఉంటుంది దేవుంది. ఆ టైంలో కూడా తన పాపాన్ని విడిచి పెట్టి మారు మనసు పొందితే మంచిది, లేకపోతే దేవుడు శ్రమలు పాలు చేస్తాడు. దేవుడి శిక్ష ప్రారంభమవుతుంది. నీవు రహస్యంగా పాపాలు అపేతనంగా నువ్వు ఉంటే నీకు దేవుడు చంపడం లేదు, శిక్షించడం లేదంటే దేవుడు నీ పాపాన్ని, నీ చెడుతనము, రహస్య అలవాట్లను విడిచిపెట్టడానికి నీకు దేవుడు టైం ఇస్తున్నాడు. ఆ టైం దాటిపోతే నీకు ఎవరు రక్షించలేరు. ప్రతి మాటకు వాక్యం చూపెట్టే అలవాటు ఉంది కాబట్టి మీరు బైబిల్ తెరవాలి, వాక్యం చూడాలి. మనం ఇట్లా కూర్చోవద్దు. హల్లెలూయా. ఈ పిట్ట కథలు కాదు, స్టోరీస్ కాదు, ఇది నేను వాక్యంలో నువ్వు విషయం చెప్తున్నా. మీరు లాస్ట్ ప్రసంగం ముందు ముగించే వరకు ప్రతి మాటకు నేను వాక్యం చూపెడతా. నా అలవాటు అది. వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఆ టైం దాటిపోయింది. ఒక దేవుని ఒక టైం ఉంటుంది. దేవుడు నిర్ణయించుకు ఇంతవరకు టైం ఇద్దాం దేవుడు అనుకుంటాడు. ఆ టైం దాటినా సరే ఇట్లాగన దేవుడు ఏం చేస్తలేదు, శిక్షిస్తలేదు, దేవుడు మాఫీ చేస్తున్నాడు, దేవుడు నాకు పట్టించుకోవడం లేదు. ఏం చేసినాడు ఇంకా దేవుడు నాకు అట్లాగే డబ్బులు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, అట్లాగా చేసుకుని పోయింది అనుకో. ఆ టైం దాటిపోతే అప్పుడు నీకు ఎవరు రక్షించలేదు. దేవుడే నీకు శిక్షించినాక రక్షించి ఇంకోటి ఎవరు ఉన్నారండి? క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని శ్రమల పాలు బహుశ్రమలు పాలు చేద్దాం. నీ తప్పును దేవునికి అసహ్యకరమైన వాటినిలో ఏదైనా ఉంటే దానికి వెంటనే మారు మనసు పొందకపోతే దిద్దుకోకు. రెండో విషయం ఏమిటంటే దేవుడు వెంటనే తెలిసి తప్పు చేసినప్పుడు ఎందుకు శిక్షించాడు? రెండో కారణం. ఎందుకంటే ఆల్రెడీ మనకు నరకమనే శిక్ష దేవుడు నియమించాడు. ఏం నియమించాడండి? ఒక తీర్పు అయిపోయింది. ఒకసారి మీరు చూడండి, అందరికి తెలిసిన విషయాన్ని ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం గుండంలో పాల్పొందు. ఇంకో మాట 6వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 కొరింథీ 6వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఆగండి. పౌలు భక్తు ఎవరు రాస్తున్నారండి? ఆల్రెడీ క్రీస్తున్నది విశ్వాసం ఉంచిన విశ్వాసులకే, సంఘానికి రాస్తున్న పత్రిక. ఓ కొరింథీ విశ్వాసులారా, మీలో చాలామంది అన్యాయం చేస్తున్నారే. అన్యాయం చేసేటోళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాదని మీకు తెలియదా? అన్యాయం చేసే పరలోక రాజ్యం లేదు. అన్యాయం చేయడం చాలా ఘోరమైన పాపం. అది దేవునికి చాలా అసహ్యకరమైనది. అది అన్యాయముగా నువ్వు ప్రవర్తిస్తే, అన్యాయంగా నువ్వు మాట్లాడితే, అన్యాయంగా ఏమైనా చేస్తే దేవుడు రాజ్యానికి నువ్వు వారసుడు కాదు. అలాగే ఇంకో మాట అన్నాడు అక్కడ చూడండి. ఇంకో మాట 9వ వచనంలో, మోసపోకుడి జారులైనను. ఎవరంటే చెప్పండి? జారులైనను. వాయువరుస లేని పాపము, పెళ్లిగాని ముందు పాపము, జారులు. విగ్రహార్థికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను అంటే ధనాన్ని ప్రేమించడం, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించడం, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులు. ఎవరండి? ఊకిన కొంతమంది దూషిస్తున్నారు. కొంతమంది చాలా డేంజర్ పాపం అది. దూషకులైనను, ఇంకేమన్నాడు? దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. ఎందుకు దేవుడు తప్పు చేసిన శిక్షించాడంటే ఫలాని పాపం చేసేటోళ్ళు పరలోక రాజ్యానికి రాసిపెట్టిండు. అట్లాగే దేవుడు శ్రమిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అట్లాగే రహస్యంగా అన్ని పాపాలు చేస్తూ చచ్చిపోయిన నరకం పోయినాక అప్పుడు తెలుస్తుంది. ఇదేం ప్రభువా, నమ్ముకుంటేనే బాప్తిసి పొందితేనే నరకంలో ప్రవేశించిన ప్రభు అంటే వాక్యం చదవలేదా? త్రాగుబోతులు, దోచుకునే వారు, వ్యభిచారులు దేవుని రాజ్యాన్ని వారసులు కాదని బైబిల్ని రాయించలేదా? అవును ప్రభా ఉన్నది తండ్రి, మరి ఎందుకు అట్లా చేశావు? ఏమో ప్రభా ఇంత చేసిన ఏం శిక్షించలేదు, మౌనంగా ఉన్నావు. అరే బాబు, నువ్వు అట్లా భయంకరమైన నరకమనే శిక్ష ఉంది కాబట్టి అలాగే మీ మధ్యలోనికి శిక్షించలేని జీవితకాలం ఎప్పుడైనా మారు మనసు పొంది క్షమిద్దాము, నరకం రక్షిద్దామని దేవుడిని అనుకున్నా. కానీ నేను క్షమించిన కొద్దీ, కనికరించిన కొద్దీ నా కృపను వాడుకొని దుర్వినియోగపరిచి అన్ని పాపాలు చేస్తూ
చర్చిలో వస్తూ విశ్వాసంగా ఉండి నటిస్తూ అలాగే నన్ను గాయపరిచినాను, అసహ్యకరంగా ఉన్నా కనుక నీకు నరకమే కరెక్ట్ అంటారు దేవుడు. కాబట్టి నేను చాలాసార్లు చెప్తాను, నేను ఈనాటి క్రైస్తవ సమాజం చెడిపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసుల వైపు చూస్తున్నారు. మనం చూసేది ఎవరి వైపు అంటే దేవుని వైపు చూస్తూ నడవాలి. దేవుని వైపు చూసి ನಾವು నమ్ముకున్నాము, దేవుని వైపు చూస్తూనే నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ దినమైతే ఫలానా విశ్వాసం వైపు చూస్తావో వాడు చెడిపోతావు, నువ్వు కూడా చెడిపోతావు. ఏ మనుషుల వైపు చూసినాడు వాడు చెడిపోకుండా మంచిగా ఉన్న వ్యక్తి చెడిపోవచ్చు, అవకాశం ఉంది. దైవ సేవకుడు మంచిగా ఉండదు, చెడిపోవచ్చు, మనుషులు గ్యారంటీ లేదు. నువ్వు ఒక సేవకుని బట్టో అలాగే ఒక విశ్వాసిని బట్టో నువ్వు చూస్తే వాళ్ళు పడిపోయినప్పుడు నువ్వు కూడా పడిపోతావు. అందుకని ఎవరి వైపు చూడాలి? యేసు వైపును చూస్తూ మనం ముందు సాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడు యేసుని చూచు. ఓపికతో మనము సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఎవరో చూడాలి చెప్పండి? యేసు వైపు, విశ్వాసం నాకు కర్త అయిన యేసు వైపు చూస్తే నడవాలను. అడుగున యేసయ్య ఎలా ఉంటాడో అలాగే నడుచుకోవాలి. ఒక సిచ్యుయేషన్, ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఈ సిచ్యుయేషన్లో పరిస్థితుల్లో యేసయ్య ఎట్లా మాట్లాడతాడో, ఎట్లా ప్రవర్తిస్తాడో అది యేసుని చూసి నడవాలి. కానీ ప్రాణ విశ్వాసం చూసి వాని చూసి ఇవిని చూసినామనుకో తప్పకుండా నువ్వు చెడిపోతుంది. బైబిల్ చెప్పేది అదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మాట రాయబడింది. చూడండి, ఒక మాట చూడండి. ఏ రోజు చూసినాడు వాళ్ళంట? సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తడం. ఏ రోజు చూడాలంట? యేసు వైపు చూచుచు మనము పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే నువ్వు చెడిపోకుండా ఉంటావు. కాబట్టి దేవుని బిడ్డలారా, హనోకు ద్వారా మనం ఏం నేర్పిస్తుంది దేవుడు అంటే, ఒక్కసారి నా నమ్ముకున్న తర్వాత మన లోకం వైపు నువ్వు చూడొద్దు. ఒకవేళ నువ్వు సగం లోకములో సగం దేవులో ఉంటే నీకు దేవుడు నీకు ఆ మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు. ఆ టైంలో నువ్వు మారు మనసు పొంది దేని వైపు తిరిగితే నేను క్షమిస్తాడు ఆయన. హనోకులాగానే స్థిరంగా ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించుకో. రహస్యమైన చెడ్డ అలవాట్లో పాపంలో నువ్వు ఉంటే ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాను. నేను సమయం ఇస్తున్నా, నేను మార్చుకోమని. నీ పాపాలు నీ చెడుతనము విడిచిపెట్టమని నేను టైం ఇస్తున్నా. ఆ టైంలో మారు మనసు పొందితే మంచి, లేకపోతే నీకు శ్రమను పాలు చేస్తున్నాడు. దేవుని కోపం నీ మీద వచ్చిన తర్వాత ఎవరు రక్షించలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే హనోకులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే స్థిరత్వం. ఏమన్నా చెప్పండి? ఒక్కసారి దేవుని నమ్ముతారు, అట్లాగే ఆయన తన జీవితాన్ని ముగించాడు. మనము దేవుల్లో మనం స్థిరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు పరలోకానికి చేరాలంటే దేవుల్లో స్థిరంగా ఉండాలి. మళ్ళా లోకం వైపు పాపం వైపు ఇంకా తిరగొద్దు. హనోకులాగా స్థిరంగా నిలబడి దేవుని నడుస్తూ పోవాలని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని గట్టిగా స్థిరంగా నిలబడితే అలాగే నీవు పరలోకానికి కొనిపోబడతావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగే రెండో లక్షణం చూద్దాం. రెండో లక్షణం మనం చూస్తే, వాయిద్యకారులు దయచేసి ఇక్కడ ఉంటే మంచిగా ఉంటుంది, అట్లా వెళ్ళిపోవడం మంచిది కాదు. ఒకసారి మీరు చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనేను. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను చాలా ఇంపార్టెంట్ విషయంలో నేను ప్రవేశిస్తున్నా. హనోకు దేవునితో నడుచుచు ఏం కన్నాడంట? కుమారులను కుమార్తె. ఈ మాట ఎందుకు రాయించాడు దేవుడు? ఆలోచించాలి. దేవునితో నడిచడం మంచిదే,
అందరు పిల్లలు కంటారండి. ఇది కొత్త విషయం. అది పిల్లలు కంటే వాళ్ళు మనుషులందరూ పిల్లలు కంటారు కదా. దేవునితో నడిచాడు, మళ్ళీ పిల్లలు కంటూనే నడిచాడు అని మాట ఎందుకు రాయించాడు దేవుడు? ఆలోచన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు ఏదైనా సరే ఉట్టిగా అనవసరంగా రాయించాడు. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెను కనని ఎందుకు రాయించాడు? ఏం ప్రభువా? అవును, మనిషి అన్నాక కుమారులను కుమార్తె కనకపోతే ఇంకేం కంటాడు? దానికి ప్రత్యేకంగా వాక్యం రాయించానన్నావు, అది అవసరమా ప్రభువా అని మనకు ప్రశ్న అనిపిస్తుంది. నీకు అవసరం కాబట్టి ఆ మాటను దేవుడు రాయించాడు. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనని మాట ఎందుకు రాయించాడంటే ఇక్కడ ఒక విషయాన్ని చెబుతున్నాడు. అంటే దైవ భక్తి, విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం అంటే అలాగే ఒక మనసు లేదా ఒక కాలేమో పరలోకంలో ఉండాలి, ఒక కాలేమో భూమి మీద ఉండాలి. ఒక కాలేగా ఉండాలి చెప్పండి. మన భౌతికంగా పెట్టలేము కానీ ఆత్మీయంగా పెట్టగలుగుతాం. ఇక్కడ దేవునితో నడుస్తూనే ఉన్నాడు, పిల్లలను కంటూనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు కన్నాడంటే ఆయన? 300 సంవత్సరాలు కన్నాడు. పిల్లలంటే ఎంతమంది పిల్లలు పుట్టింటారు? అప్పుడే ఆపరేషన్ లేవు, అప్పుడు ఆపరేషన్లో లేవు, బ్రేకులు లేని బండి అది. అల్లెలియా, ఎంతమంది పిల్లలు కన్నా కంటూ అదే ఆగిపోవాలా తప్ప ఇక దానికి బ్రేకులు లేవు. దేవునికి స్తోత్రం కనుక ఇప్పుడు బ్రేకులు ఉన్నాయి. అల్లెలియా, ఆపరేషన్ దానికి చేపించుకుని ఆపవచ్చు. ఎంతమంది కావాలంటే అంతమంది, మన ఇష్టం. అప్పుడు లేదు. 300 సంవత్సరాలు ఎంతమందికి ఉన్నాడు? 2 సంవత్సరాలు ఒకరు వేసుకున్నాడు, 150 మంది. 300 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు ఒకసారి వేసుకున్నా సరే ఎంతమంది? 150 మంది పిల్లలు. కానీ మళ్ళీ ఎవరితో నడిచాడంటే ఆయన? దేవునితో నడిచాడు. ఈ మాట ఎందుకు రాయించాడంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. నువ్వు పరలోకానికి చేరాలంటే దేవుడు ఈ లోకంలో కొన్ని బాధ్యతలు, కొన్ని ధర్మమును నియమించాడు. దేవుడు ఈ లోకంలో కొన్ని బాధ్యతలను, కొన్ని ధర్మమును దేవుడు నియమించాడు. ఆ ధర్మమును మనము ఈ లోకంలో నెరవేరుస్తూనే మనము దేవునితో నడవాలి. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు 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 అని ఇటే పోయి కుటుంబ బాధ్యత నెరవేర్చాడు. దేవుని నియమించిన ధర్మం అక్కడ తప్పిపోతాం. ఇంకా కొంతమంది ఏమో అలాగే బాధ్యతలు, లోక సంబంధమైన బాధ్యతలు, కుటుంబాలు అట్టే బిజీ ఉండి దేవుని పక్క పెట్టిస్తారు. ఈ ఏదో ఒకటి చేసి ఇంకోటి అలా వదిలేస్తున్నారు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు పరలోకానికి చేరాలంటే ఇక్కడ దేవునితోనూ నడవాలి, ఇక్కడ నువ్వు కుటుంబ బాధ్యత నెరవేరుస్తూనే నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. దేవుని నమ్ముకున్న కొంతమంది స్త్రీలు ఉపవాస ప్రార్థన చేస్తారు. నాకు సేవకుడు కాబట్టి ఎన్నో సమస్య నా దగ్గర వస్తాయి కాబట్టి చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తూ భర్తకు శారీరకంగా కలుసుకోకుండా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఏమైనా ఉపవాసం నన్ను డిస్టర్బ్ చేయదు, ఉపవాసం డిస్టర్బ్ చేయదు. అట్లా భార్య శారీరకంగా దూరం ఉండి భక్తి ప్రార్థన అని ఆ పురుషుడు ఒక మైండ్ ఖరాబ్ అయ్యి సాతాను శోధన ద్వారా వాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొంతమంది భర్తలు ఏంటంటే భక్తి ప్రార్థన. ఈ చాలామంది దైవ సేవకుడికి తెలివి లేదు, అందరూ అనలేదు. నేను కొంతమందికి అంటున్నా, అపార్థం చేసుకోవద్దు. నేను చాలాసార్లు కొంతమంది ఫ్యామిలీకి నాతో పాటు కొన్ని పరిచయం వచ్చినప్పుడు కూడా నేను ఆ విషయం తప్పకుండా చెప్తా. భార్యతో ఫస్ట్ పిల్లలతో సహవాసం చేయాలయ్యా. ఎంతోమంది రహస్యంగా నేను ఎన్నో పరిచయాలు చేశాను, ఎన్నో ఊర్లో తిరిగిన, రాష్ట్రం తిరిగినాయి కాబట్టి నీ ఫస్ట్ అది కూడా చూసుకోవాలి. భార్య కుటుంబ బాధను చూసుకోవాలి, భార్య శారీరకంగా కలుసుకోవాలా, మళ్ళీ దేవుని అన్ని చేయాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది విశ్వాసుల కుటుంబాలలో వ్యభిచారం జరగడానికి ఇది ఒక కారణం. ఏం కారణం అది?
ఒకడు భక్తి అటే పోతాడు తప్ప భార్య గిరిచి పెట్టాడు, భర్త ఆ పిల్లలకి గిరిచి పెడతాడు, అటే ఉంటాడు, ఇక పట్టించుకో. దీనికి బైబిల్ ఖండిస్తుంది. నేను చాలా ఖండిస్తాను పక్క. భార్య భర్తలు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థించినా, మీరు శారీరకంగా ఎంత కలుసుకొని ఎంత దగ్గర సాహసం చేస్తే మీ కుటుంబం అంత పవిత్రంగా ఉంటుంది, అంత భక్తి కలిగి ఉంటుంది, అంత దేవుని సేవ చేయగలుగుతారు. కొంతమంది భార్య భర్త ఏమో ఎప్పుడు కలిసి తిరుగుతారు అని కొంతమంది వెటకారం చేసేటప్పుడు కూడా నేను చూశాను. ఏమరా ఈ భార్య భర్త ఆడిపోయినా ఇద్దరు కలిసి ఉంటారు చిన్నపిల్లలాగా అంటే మరి దూరం ఉండాలా? నేను చెప్పిన నాకు చాలా సంతోషం అలా ఉండడం చెప్పిన నేను. అలాగే భార్య భర్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే చెడిపోయే అవకాశం ఉంది, కానీ కలిసి తిరిగేసి ఎందుకు? నీ కుళ్ళు ఎందుకు? నువ్వు కూడా తిరుగు, దేనికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. చాలామంది ఇది చాలా నేను బాధతో చెప్తున్నా. నేను ఈ వాక్యంలో ఉన్న చెప్తున్నా, నేను నా సొంత ఆలోచన కాదు ఇది. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి పురుషుడైనా స్త్రీ అయినా ఉంది అక్కడ. మనకు బలపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది, దైవ సేవకులు ఉన్నాడు, సమయం ఉంది, డబ్బులు ఉన్నాయి, ధనం ఉంది, టెక్నాలజీ ఉంది. అన్నీ ఉన్నాక దేవునితో నడుస్తూ ఈ కుటుంబ బాధ్యతలను మనం ఈ లోకంలో బాధ్యత నెరవేర్చుకొని ఎందుకు పోను? ఈ విషయాన్ని మీరు అందరూ నేర్చుకోవాలి, లేకపోతే మీరు ఫెయిల్ అయిపోతారు, పరలోకానికి చేరలేను. మీరు భార్యను చెడిపోయేంత వరకు నువ్వు భక్తి చేస్తే ఆ భక్తి దేవునికి ఇష్టం లేదు. భర్త చెడిపోయేంత వరకు నువ్వు బాధ్యత సరిగ్గా తీసుకోలేక పిల్లలు వ్యభిచారంలో పాపలు పడడానికి కారకులు ఈరోజు క్రైస్తవులైన విశ్వాసులు కారణం ఆ తండ్రిదండ్రులు అవుతున్నారు. వాళ్ళకు పెద్ద ఫోకస్ లేదు, పిల్లల్ని పెంచే విధానం లేదు, వాళ్ళు ప్రార్థన చేయడం లేదు, నడిపించడం లేదు, భయం పుట్టించడం లేదు, బోధించడం లేదు, గాలి వదిలేసి పిల్లలను అలాగే చెడిపోవడానికి కారణమవుతున్నారు. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకములో ప్రతి ఆ వాక్యం అర్థం తెలుసా, భావం తెలుసా? కుడికి కానీ ఎన్మ కానీ అర్థం ఏంటంటే కొంతమంది ఈ లోకంలో తనకు ఇచ్చిన బాధ్యతలను, కుటుంబ బాధ్యతలను అందులో బిజీ ఉండి ఎడమకే పోతుంటారు. ఇక ఈ కుడికి అలాగే మర్చిపోతారు. నీ ప్రార్థన చేయడం, నీ వాక్య ధ్యానాన్ని స్వార్థ ప్రకటించడం, దేవుని ఆజ్ఞ పాటించడం, దేవుని పరిచయం సహకరించడం, దేవునితో సహవాసం చేయడం, స్తుతించు ఆరాధించు అన్నీ చేస్తూనే పరిచయంలో ఉంటేనే నీకు దేవుడు ఈ లోకంలో భౌతిక ప్రపంచంలో కొన్ని బాధ్యతలు పెట్టాడు. ఆ బాధ్యత నెరవేర్చిపోవాలి, రెండు సమానంగా చేయాలి. అది హనోకు చేశాడు. అందుకే హనోకు దేవునికి ఇష్టడే ఉన్నాడంట. ఏం చెప్పండి, ఎవరున్నాడు చెప్పండి? ఇష్టడంటే ఆయన. ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం 11వ అధ్యాయంలో చూస్తే హనోకు దేవునికి ఎందుకు ఇష్టడో తెలుసా? ఒకసారి చూడండి. హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను. ఏం సాక్ష్యం పొందినంటే ఆయన దేవునికి ఇష్టడు. ఎందుకు ఇష్టడు ఆయన? ఇక్కడ కుటుంబ బాధ్యత నెరవేరుస్తూనే భార్యతో భర్తతో కలుసుకోకుండా లాస్ట్కి వచ్చి ఏమమ్మా మొత్తం నాకు దూరం ఉంటున్నావు, కుటుంబాన్ని పట్టించుకుంటే సేవ ఉంటున్నావు, ఆ సేవ బంద్ చేసేమని భర్తలకు ఆష్టకు వచ్చి చెప్పే పరిస్థితికి వచ్చింది. లాస్ట్ విడాకులు ఇచ్చేస్తా కానీ సేవ ఆపనండి. విడాకులు తీసుకునే విశ్వాసాలు కూడా ఉన్నారు. దీనికి బైబిల్ ఖండిస్తుంది. నీ కుటుంబం చెడిపోకుండా ఉండాలంటే ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఈ రెండు విషయం తెలుసు. నా స్త్రీగా నేను నా కుటుంబంలో ఏమేమి బాధ్యతలు ఉన్నాయో అన్నీ నెరవేరుస్తూనే నేను దేవునితో నడవాలి, నేర్చుకోవాలి. రెండు సమానం చేయాలి. అటే పోదు ఇటు పోవద్దు. దేవునిది ఇది ఎందులో ఉండాలా? నమ్మకంగా కుటుంబ బాధ్యత నమ్మకంగా ఉండాలి. ప్రతి పురుషుడు దేవునితో నమ్మకంగా నడవాలి, కుటుంబ బాధ్యతను నెరవేర్చాలి. అటువైనా ప్రమాదమే, ఇటువైనా కూడా ప్రమాదం. ఈ రెండు సమానంగా చేయడము
అది దేవునికి ఇష్టమని హనోకు భక్తుని ద్వారా అక్కడ మర్మంగా దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ విషయాలు ఇంకా మన దేవునితో నడుస్తూనే కుటుంబ బాధ్యతను నెరవేర్చాలి. దేవుని ఒకటే నడవడము, కుటుంబ బాధ్యతను పట్టించుకోకపోతే నీ కుటుంబం చెడిపోతుంది, చాలా సమస్యలు వస్తాయి. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనము ఒకసారి జ్ఞాపకం చేసుకొని కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మీరు చూడండి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట, 5వ వచనం చూడండి. ఒక మాట, నేను చెప్పిన మాటకు ఒక ఉదాహరణగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేయుటకు మీకు అవకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలుగునట్లు. ఏం కలుగునట్లు అండి? ప్రశాంతంగా ప్రార్థన చేయాలి. పురుషులైనా, కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కువ రోజు డిస్టెన్స్లో ఉంటే వాళ్ళు బలహీనపడి అక్రమ సంబంధం పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పత్రిక రాశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది భక్తి జీవితంలో, సంసార జీవితం చాలా ఇంపార్టెంట్. బైబిల్ దేవుడు రాయించాడు ఎన్నో వచనాలు, వందల వచనాలు. ప్రార్థన మానేసి అంటాడు దేవుడు. తక్కువ చేసుకో, 40 రోజులు ప్రార్థన, 20 రోజులు ప్రార్థన తక్కువ చేసుకొని ప్రార్థన గడుపు, సంసార జీవితం నడిపించాడు. లేకపోతే మధ్యలో సైతాన్ ఎంటర్ అయిపోతాడు. ఎంటర్ అయిపోయి భార్యను శోధిస్తాడు, లేకపోతే భర్తను శోధిస్తాడు డిస్టెంట్ ఉన్నప్పుడు. అట్లా చాలా క్రైస్తవ జ్ఞానం లేక, ఈ తెలివి లేక, ఈ వాక్యం తెలియక చాలామంది స్త్రీలు పురుషులు క్రైస్తవ విశ్వాసులు ఈరోజు వ్యభిచారంలో పడడానికి కారణం ఇదే. అక్కడ చూడండి ఏమంటాడు అక్కడ, ఎందుకు మన ఇద్దరు సమ్మతి చొప్పున, ఇద్దరు నిర్ణయం చొప్పున ఉండాలి ఎందుకు అంటున్నాడు? ఇద్దరు సమ్మతి చొప్పున తప్ప అన్నాడు. ఎక్క రోజులు మనం దేవుని విషయంలో ఏకాంతం గడపాలన్న ప్రార్థన తక్కువ చేసుకుంటాడు. లేకపోతే అక్కడ ఏమైతుందో చూడండి, మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకోండి. ఎక్క రోజు ప్రార్థన ఏకాంతంగా భార్య అయిన భర్తన ఉంటే మీరందరూ కూడా సాతాను శోధించకుండా, చెడిపోకుండా మీరందరూ కూడా మరలా ఏం చేయాలి? పురుషుని ధర్మం నెరవేర్చాలి. అలాగే దేవునితో నన్ను రెండు చేయాలి. నీ పనులు, నీ ఉద్యోగం, నీ పని, నీ కుటుంబ బాధ్యత నెరవేరుస్తూనే నువ్వు దేవునితో నడవాలి. కుటుంబం అని, ఉద్యోగం అని ఇదే లైన్ను పోయి దేవునితో నడవడమును అలాగే ఆగిపోతే అది కూడా డేంజరే. పోనీ దేవునితో నడుస్తూ నీ పనిని మానుకొని అలాగే నీవు మొత్తము కుటుంబాన్ని పట్టించుకోకుండా ఆ ధర్మం నెరవేర్చుకుంటూ ఉంటే కూడా అది కూడా డేంజరే. నీ కుడికి కానీ ఎడమకు కానీ ఇవ్వకుండా చక్కగా దేవునితో నడుస్తూనే ఉండాలి. అలాగే నీ కుటుంబం బాధ్యతను, నీ ఫ్యామిలీ బాధ్యత చక్కగా నమ్మకం నెరవేర్చాలి. అలాంటి శక్తి, జ్ఞానము నాకు కావాలని నువ్వు దేవునికి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ఇస్తాడు. మనకు చేతగాని పని బైబిల్ ఎందుకు రాయిస్తాడే దేవుడు? అనోకు చేత అయితే లేదా? 300 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒకసారి ఒక పిల్లగాని వేసుకున్నా సరే, ఒక సంతానం వేసుకున్నా 150 మంది. 150 మందికి మరి ఎట్లా మేనేజ్ చేశారంటావు? మరి 2-3 పిల్లలకి మనకు చాలా అవుతున్నది. వాళ్ళు స్నానం చేయించడం, వాళ్ళకు బట్టలు ఉతకడం, దానికి దీనికి మన అబ్బో చాలా అవుతుంది మనకు. అల్లెలి మరి వాజమల్లా మరి 100 మంది పిల్లలను మేనేజ్ చేసుకుంటా దేవుని ఎట్లా నడిచాడు? అంటే ఈ మైండ్లు 2గా చేసుకున్నాడు మాట ఆయన. ఈ సాధన చేయాలి. అది మన మైండ్ ఒకవైపు దేవుల్లో ఉండాలి ఎప్పటికీ, ఒక మైండ్ ఏమో కుటుంబం మీద. అంత అది షార్ప్ కావాలి క్రైస్తవులు. నీ మీ ఈ మైండ్ 2 కావాలి. ఈ అందరూ నేను వాక్యం చెప్తున్నా, కానీ నా మైండ్లో ఇంకో ఆలోచన నడుస్తుంది. నీ వాక్యం చెప్తే నా మైండ్ ఎక్కడ హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు ఎక్కడుంది? ఒక మైండ్ ఇక్కడ నడుస్తున్నది, ఇంకో మైండ్ ఎక్కడుంది? హాస్పిటల్లో. నేను అక్కడ పరిచయం గురించి ఒక మైండ్ ఆలోచిస్తాను. అంటే ఇది మోకరించి ప్రార్థించి అలాగే నువ్వు సాధన చేసినప్పుడు దేవుడు నీకు ఒకేసారి 2 పనుల మీద దృష్టి ఉంచేటట్టుగా ఆ శక్తిని దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేయడం నాకు అవసరం, ఉపవాసం అవసరం. కొంత చేస్తే మత్తులాగా అటే పోయి ఇటే పోతే కూడా కష్టమే. కుడి పోవద్దు, ఎడిపోవద్దు. ఒక ఉద్యోగం చేసినా, పని చేసినా కూడా ఇక దేవుని గురించి ఒక మైండ్ శుద్ధిస్తూ ఆరాధిస్తూ ఒక మైండ్ పెట్టాలి. హనోకు చేసిన పని అదే.
దానికి భక్తి సాధన అంటాడు. ఇక్కడ బాధ్యత నెరవేరుస్తూనే ఇక్కడ ప్రార్థన చేయటం, దేవుని సహవాసం, దేవుని ఆజ్ఞలు పాటించుట, దేవుని పని చేయుట, అన్నీ సమానంగా చేయాలి. ఈ రెండు చేసినప్పుడే అది ఇష్టమైన భక్తి. హల్లెలూయా. ఏం భక్తి అండి అది? అందుకే హనోకు దేవునికి ఇష్టడే ఉండేడు. ఏమున్నా చెప్పండి? దేవునికి ఇష్టడే ఉండేది. ఈరోజు చాలామంది ఏమిటంటే నేను బిజీ, ఏమనంటే ప్రేయర్ ఉందంటే నేను బిజీ, ఫంక్షన్ దావత్, ఫంక్షన్ దావత్, ఫంక్షన్ దావత్. ఎప్పుడు చూసినా కొంతమంది ఎందుకు చర్చికి రాలో సండే ఆదివారం కూడా ఏమున్నది ఫంక్షన్. రేపు పరలోకం పోయిన తర్వాత ఎందుకు రా డుమ్మ కొట్టిన ఎన్ని రోజులు అంటే, ప్రభు ఏం ఫంక్షన్ ఉంటుందంట. మామూలు ఫంక్షన్, మా బంధువులు ఎంతో బంధువులు ప్రభు వద్దన్న కూడా ఫోన్ చేస్తారు, రమ్మని చెప్తారు. ఏం చేయాలి? వద్దామని అనుకున్న ఆ చర్చికి అప్పుడే ఫోన్ వచ్చి వెళ్ళిపోయాడు. ఆడపైన మనకి ఎవరు కేర్ కూడా చేయరు. చేస్తారా? వాళ్ళు పిలిచేది పిలుస్తాడు. దేవుని సన్నిధి దుమ్మగొట్టి ఏం చెప్పు. ఒకడు హాస్పిటల్లో సీరియస్ ఉన్నాడు అనుకో, అప్పుడు దేవుని సన్నిధి దుమ్మగొట్టి దేవుడు మెచ్చుకుంటాడు. వాడు చావు బతుకున్నాడు అనుకో, అప్పుడు చర్చి దుమ్మగొట్టి పోవాలి. అది చావు ముఖ్యం. మనిషి ప్రమాదం ముఖ్యం. దేవుడు ఒప్పుకుంటారు దానికి. అది ఎవరైనా డుమ్మ కొట్టినా కూడా కొంతమంది పిచ్చి భక్తి ఉంటుంది. కొంతమంది వాడు చచ్చిపోయినా సరే గడగడ కొట్టుకున్నా సరే నేను పోనే పోను, చర్చి పోతా అంటే అట్లాంటి పిచ్చి భక్తి ఉండదు. మన దేవుని సన్నిధి కంటే ఒకరు ప్రాణం కాపాడడం ముఖ్యము. దేవుని సన్నిధి కంటే ఒకరు సీరియస్గా హాస్పిటల్లో ఉంటే వాళ్ళు తీసుకుపోవడం ముఖ్యం. ఆ డుమ్మ కొట్టి తీసుకుపోవాలి, అది భక్తి. మనిషిని చంపేసి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని నిర్మించుకుంటాడా? చాలామంది గుర్తుపెట్టుకోండి, రేపు నువ్వు చనిపోయిన తర్వాత నరకం నుంచి రక్షించేది, నీకు ఆశీర్వాదించి శ్రమలలో ఉన్నప్పుడు గాయాల్లో ఉన్నప్పుడు రక్షించేది ఎవరు కాదు, నీ బంధువులు ఎవరు రారు. నీ బంధువులు నావారు 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 నేను అనుకొని నువ్వు తిరుగుతున్నావే, ఒకరోజు నీకు చేయి విడిచి పెడతారు. బంధువులందరూ ప్రేమించారు దేవుని తర్వాత. ఎవరు చెప్పండి? దేవుని తర్వాత, దేవుని తర్వాతనే. టైం ఉంటే లేకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు నీ బంధువులు నావారు నువ్వు దేవుని సన్నిధి డుమ్మ కొట్టి ప్రార్థన డుమ్మ కొట్టి పోతున్నావే, ఒకరోజు అందరు నీకు చేయి విడిచిపెట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది దేవుని విలువ. అందుకే దేవుడు పోరా నీ పో, ఎంతలో పోతా పో బిడ్డ అంటాడు దేవుడు. ఒక టైం వస్తుంది. నావారు అనుకున్న వాళ్ళు కూడా ప్రయాసపడ్డా, కష్టపడ్డా, వాళ్ళ దగ్గర వెళ్ళాను, ఆదరించిన, బలపరిచిన, పని మానుకొని పోయినా అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారే, అప్పుడు నీకు యేసయ్య ప్రేమ గుర్తొస్తుంది. అందుకే బాగా చక్కటి పాట. నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులైన చేయి విడిచిన, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులైన చేయి విడిచిన, ఏ క్షణమైన నన్ను మరువకుండా ఆ ఏ క్షణమైన నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే. యేసయ్యా 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 యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. హల్లెలూయా. కీబోర్డ్ దేనికి స్తోత్రం. హల్లెలూయా. నానువారు ఏం పాట చెప్పండి? నానువారు ఒకరోజు అందరు విడిచిపెడతారు, లాస్ట్ దేవుడే దిక్కు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బంధువులను ప్రేమించుంటారు దేవుడు, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు, దేవుని కంటే ఎక్కువ ప్రేమించదు. ఎందుకంటే నీ ప్రాణం పోసింది ఎవరు? గట్టి చెప్పాలి.
గట్టి చెప్తే ముగిస్తాను. హల్లెలూయా. ప్రాణం పోసింది ఎవరు? తల్లి గర్భంలో శరీరం నిర్మించింది ఎవరు? బ్రతికిస్తుంది ఎవరు? పోసింది ఎవరు? గాలి ఎవరిది? అగ్ని ఎవరిది? నీళ్ళు ఎవరిది? భూమి ఎవరిది? ఆకాశం ఎవరిది? సూర్యుడు ఎవరు? ఎవరిదండి? బంధువులా? మరి నీదేమున్నది? నాదేమున్నది? ఒక ప్రసంగం మీద నీది నాది ఏది లేదు. ఆ ప్రసంగం అది చాలా అది రికార్డు కాలేదు. అది మనది ఏం లేదు. మనది ఏమున్నది? దేవుడు ఇచ్చిన దాన్ని వాడు అమ్ముతున్నాం, కొంటున్నాం, దానికి ఒక రూపం తయారు చేస్తాం తప్ప మన కొత్తగా సృష్టించేది ఏది లేదు. అంత దేవుడు వచ్చినాక దేవుని కంటే ఎక్కువగా బంధువులను ప్రేమించిన న్యాయం ఉందా? బంధువులను ప్రేమించదని కాదు బైబిల్ చెప్పేది, దేవుని కంటే ఎక్కువ కాదు. ఈ భక్తి జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరిని ప్రేమించు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించు. దేవుని నిమిత్తము కొన్నిసార్లు ఈ బంధాలను మనం తెగించుకోవాలంట. దేవునితో నడవాలంటే కొన్నిసార్లు ఈ పాపపు బంధాలను తెంపుకోవాలి. దేవునితో నడవాలంటే ఈ లోక సంబంధమైన బంధాలను కూడా తెంపుకోవాలి. అందుకు పాట, చక్కటి పాట రాశాడు భక్తుడు. జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా నీవే జీవము నొందగా లేవే. జీవమా నీవిక లేవవే యేసుని జీవను చేయగా నీవే జీవము నొందగా లేవే. కామ క్రోధముల లోభమోహంబుల లోభమోహంబుల కట్టులనెల్ల త్రెంచుకో జీవా. కట్టబడకు మింకను జీవా. కట్టులనెల్ల త్రెంచుకో జీవా. కట్టబడకు మింకను జీవా. జీవమనీవిక లేవవే యేసుని సేవను చేయగా నీవే జీవము నొందగా నీవే. కామ క్రోధముల లోభమోహముల కట్టులను నెల త్రెంచుకో జీవ. అందులో బంధింపబడకము ఇక అంటాడు. దేవునితో అనులకను నడవాలంటే కొన్ని సిచ్యుయేషన్లో, కొన్ని పరిస్థితుల్లో ఈ లోక సంబంధమైన పాపమును, లోభ అంటే ధనమును, ఈ లోక సంబంధమైన ధనము, పాపాన్నింటిని ఈ కట్టును తెంచుకుంటే తప్ప దేవునితో హనుకులాగా నడవడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ పాపపు బంధకాలను తెంపుకోవాలి. ఈ లోకంలోని చెడుతనం తెంపుకుంటేనే తప్ప అందులో బంధింపబడితే దేవునితో నడవడము అసాధ్యం. హనోకులాగా దేవునితో నడవాలంటే మొట్టమొదటిగా ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ అనే ఆ బంధకాలను తెంపేశాను. అప్పుడు చక్కగా దేవుని నడవగలుగుతావు, పరలోకానికి చేరగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయం, పాటలు ఇంకో భక్తుడు ఒక చక్కటి మాట అన్నాడు. కూడా ఇంకో మాట అన్నాడు. భాగ్యభోగముల బంధుమిత్రుల, భాగ్యభోగముల బంధుమిత్రుల బంధములను త్రెంచుకు జీవా. బంధింపబడబోకుము జీవా. బంధములను త్రెంచుకు జీవా. బంధింపబడబోకుము జీవా. జీవమనీవిక లేవవే యేసుని సేవను చేయగా నీవే జీవమునందగా లేవే.
జాగ్రత్త వినండి. ఒకటేమో భాగ్య భోగం అంటే లోకంలో ఉన్న సుఖభోగాలను ఆశపడి దేవునికి దూరం కావద్దు, బంధుమిత్రులను బట్టి దూరం కావద్దు. అవసరం వస్తే భాగ్య భోగమును బంధుమిత్రుల ఆ కట్లను తెంపుకొని నువ్వు దేవునితో నడవాలి. ఈ లోకంలో ఉన్న బంధాలను కొన్నిసార్లు దేవునికి అడ్డం వచ్చినప్పుడు తెంపుకోవాలి. నేను కొత్తగా దేవుని నమ్మినప్పుడు మా ఇంట్లో నేనే బాప్తిసం పొందాను. నేనే బాప్తిసం పొందినప్పుడు మా ఊళ్ళో భయపడకుండా నేను నడుచుకుంటూ ఆ చర్చికి వచ్చేవాడిని మా ఊరు నుంచి. అయితే నేను బాప్తిసం పొంది మా ఇంట్లో ఎవరికి తెలియదు. ఎందుకు నన్ను తిడతారో రహస్యంగా రహస్యంగా చర్చికి వెళ్తాను ఒక సంవత్సరం వరకు. అది బయటపడి మా అమ్మకి తెలిసింది, మా నాన్న తెలిసి, ఏం రా యేసు దేవుని నమ్ముకున్నావుట, ఇప్పుడు నీవు తెలియకుండా ఏదో పొరపాటు చేసినావు, మళ్ళీ చర్చికి పోవద్దు, దేవుని నమ్మొద్దు, నమ్మినావు మళ్ళీ పిచ్చి చేసినావు అనుకో ఇంటి నుంచి విరగొడతామన్నారు. మా అమ్మ అన్నది, మా నాయన అన్నాడు. అప్పుడు నేనేమన్నా అంటే, చూడమ్మా నేను దేవుని నమ్మాను, చెడ్డ అలవాట్లు వదులుకున్నాను, పాపం వదులుకున్నాను, సినిమాను మానించాను, దేవుని నమ్ముకున్నాను కదా, దయ్యాన్ని నమ్మలేదు కదా. పోనీ ఏసాయకనే మంచి దేవుడు ఏమైనా ఉంటే నాకు చెప్పమ్మా, ఆ మంచి లక్షణం ఎవరో చెప్పు అంటే, ఆయన చెప్పంరా, మన దేవుడు ఉన్నారు మనం నమ్మాలంతే, మన కులం ఉంటే మన దేవుని నమ్మాలా, మన ఊరు ఉంటే వేరే దేవుని నమ్మాలంతే, చర్చి పోవడానికి వీల్లేదు, లేదు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు నేనేమన్నా అంటే, నువ్వునే నాకు ఇష్టమే, నాయనంటే నాకు ఇష్టమే, కానీ నా ఏసాయ కంటే నాకు ఇష్టం కాదు. యేసు ప్రభువుని సృష్టించకపోతే నేను కడుపున పుట్టిన కదా, కాబట్టి నాకు ఏసాయ ముఖ్యమని బ్యాగ్ తీసుకొని నిన్ను ప్రేమిస్తున్నా కదమ్మా, అందరూ ప్రేమిస్తున్నా, నేను తప్ప దేవుని నమ్మకం తప్ప. ఒకవేళ ఏసాయ నీ మాటని విడిచిపెడితే నేను నరకానికి పోతాను, నువ్వు రక్షిస్తావా? రక్షించాలి. కాబట్టి నాకు ఏసాయ ముఖ్యం. ఆ బంధాన్ని తెంపుకోవడానికి ఇష్టపడినప్పుడు తర్వాత వాళ్ళు మారు మనిషి సరే పోతే పోగానే సండే మిగతా రోజు పోగానే ఇంట్లో చేసుకున్నాను అనుకోండి, తర్వాత సంగతి. అంటే ఎందుకు చెప్తున్నంటే, నువ్వు దేవునితో నడవాలి, పరలోకానికి చేరాలంటే ఈ లక్షణం నీకు ఉండాలి. అవసరం వచ్చినప్పుడు దేవుని నమ్మకుండా నీకు దేవునికే ఏ బంధత్వం కానీ భాగ్యభోగులను అడ్డం వస్తే ఆ బంధాన్ని తెంపుకోవాలి. ఆ దమ్ము నీకు ఉండాలి. మన వాళ్ళని ద్వేషించడం లేదు, ఏం అన్యాయం చేయలేదు, వాడే వచ్చి మన రూట్లో వచ్చి దేవునితో నడవద్దు, దేవుడు వద్దురా అంతా మానేసి అని చెప్పినాడు. అప్పుడు ఏం చేస్తావు? ఆ బంధాలను తెంచుకుంటేనే దేవునితో నడవగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హనోకులాగా దేవునితో నడవాలంటే ఈ లోకములో ఉన్న పాపపుడు చెడ్డ అలవాట్లని ఆ బంధాలను తెంపుకోవాలి, అప్పుడే దేవునితో నడవగలుగుతాం. రెండో విషయం ఏంటంటే, దేవునితో నడవాలంటే భాగ్య భోగముల బంధుమిత్రుల బంధాలను దేవుని కొరకు అవసరం వచ్చినప్పుడు తెంపుకోవాలి. ఆ శక్తి జ్ఞానం నీకు ఉండాలి. నీ బంధువుల దగ్గరే పోతా, మొత్తం ఇటు పోతా, నేను దేవుని వద్దు చర్చి వద్దంటే నీవు పరలోకానికి చేరలేవు. బంధువులందరూ ప్రేమించు, దేవుని కంటే ఎక్కువ కాదు, అది బైబిల్ చెప్పేది. శత్రువుని ప్రేమించు, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు, దేవుని సన్నిధి కంటే ఎక్కువ కాదు, వాక్యం కంటే ఎక్కువ కాదు. వాక్యం స్థానంలో దేవుని స్థానంలో ఎవరికి నీ ఇంపార్టెన్స్ ఇచ్చినా ఏదో ఒక రోజు సాధారణ నేను మోసపరుస్తాను. అందరూ ప్రేమించు, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. కాబట్టి ఈ లోక సంబంధమైన బంధాలను తెంపుకుంటేనే ఆ దమ్ము ధైర్యం నీకు ఉంటే, విశ్వాసం ఉంటే, దేవునికి అంతా ప్రేమిస్తేనే దేవునితో హనుకులాగా నడవగలుగుతావు. ఈ లోకంలో చెడ్డ అలవాటు పాపం అనే బంధాలను తెంచుకుంటే తప్ప దేవునితో నడవడం అసాధ్యం. దేవునితో నడవకపోతే పరలోకానికి చేరలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మూలవాక్యం ఒక చదివి ముగించుకుందాం. మూలవాక్యం ఏమన్నాడు? హనోకు ఏం చేసినట్ట చూడండి, ముగించుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తర్వాత, ఎవరితో చెప్పండి? దేవునితో నడిచిన తర్వాత. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు దేవుని నడవాలంటే ఏం చేయాలి? మనము ఈ లోక సంబంధమైన చెడ్డ అలవాట్లు పాపం అనే బంధాన్ని తెచ్చుకోవాలా? భాగ్య భోగముల బంధాలను మనం కూడా అవసరం వచ్చినప్పుడు, దేవుని అడ్డం వచ్చినప్పుడు తెంచుకోవాలి. అప్పుడు దేవునితో నడవగలుగుతాం. దేవునితో నడుస్తూనే కుటుంబ బాధ్యతను మనం ఏం చేయాలంట? నెరవేర్చాలి. దేవునితో నడుచడం అంటే ఒక్కడే భక్తి చేయడం కాదు,
భార్యను ఆ ధర్మం నెరవేర్చు, భర్త ధర్మం నెరవేర్చు, పిల్లల ధర్మం నెరవేర్చు. అంత ఈ చక్కగా నడుస్తూనే మళ్ళీ దేవుని నడవాలి. అలాంటి వారికి దేవునికి ఇష్టలు, అలాంటి వారు పరలోకానికి చేరుతారు. హల్లెలూయా. భార్య గారం చేసి ఆమె ఇంకోటి పాపం చేసేంత వరకు దూరం డిసిషన్ చేసి భక్తి 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 అంటే రేపు పరలోకం అయినాక దేవుడే తిరుగుతాడు నీకు. ఏమరా హనకు గురించి బైబిల్ చదవలేవా? హనకు ఏం చేసిండో? కరెక్ట్ సంసారం చేస్తూనే ఉన్నాడు, కరెక్ట్గా భక్తి చేస్తూనే ఉన్నాడు. మనం ఎందుకు చేయలేవురా అంటే ఏం సమాధానం చెప్తాం? ఏమో సారా ప్రభువా, అది ఏం మత్తులో ఏమో ఎక్కడో అంటవారా పోయి. అందుకే బైబిల్ చదవాలి సరిగ్గా. హల్లెలూయా. హనోకు దేవునితో నడిచాడంటే కుటుంబ బాధ్యతను సరిగ్గా నెరవేరుస్తూనే ఇక్కడ దేవుడు రెండు సమానంగా చేస్తున్నాడు. అది దేవునితో నడుచుట. నడవాలంటే ఈ బంధాలను అవసరం వచ్చినప్పుడు నీ దేవునికి ఈ బంధాలు భాగ్యభోగములు పాపం అడ్డం వచ్చినప్పుడు తెంపుకోవాలి, కాల్ చేసేయాలి. అప్పుడు దేవుని నడుస్తావు. వేరే లేదు. హనోకులాగా దేవునితో నడవాలి, కుటుంబ బాధ్యతను నెరవేర్చాలి. హనోకులాగా నీవు అలాగే ఈ పాపం అనే బంధకాలను తెంచుకొని, అలాగే ఈ భాగ్యభోగముల బంధమును తెంచుకొని నువ్వు దేవునితో నడవగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఒక మాట చిన్న మాట ప్రార్థన చేద్దాం. వాక్యం బట్టి అందరూ కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవా, విన్న వాక్యంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు సమయం లేదంటున్నా ఆ వాక్యాన్ని నేను ముగిస్తున్నా. దేవుని చిత్తమైతే అందులో ఎన్నో విషయాలు గూఢమైన సంగతులు అందులో ఆ వాక్య భాగంలో ఉన్నాయి. ఒక ముక్క మాత్రమే మీకు చెప్పాను. ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం, ప్రభువానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా విన్న వాక్యం బట్టి కొద్దిగా చాలా ఇంపార్టెంట్ విషయం. దేవునితో నడుస్తున్నావా, లోకంతో నడుస్తున్నావా? ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకో. కుటుంబ బాధ్యతను ధర్మం నెరవేరుస్తూనే దేవునితో నేను రెండు నేను నెరవేర్చాలి. ఈ దేవుని ఆజ్ఞ, దేవుని చిత్తం, దేవుని సంకల్పం. వాళ్ళ కుటుంబ బాధ్యత మర్చిపోతే మారు మనసు పొంది కుటుంబ బాధ్యత నెరవేరుస్తూనే దేవునితో నడవాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం వచ్చి వాక్యం ఏదైనా కానీ కుటుంబ బాధ్యతను లోపం లేకుండా చేస్తూనే అలాగే దేవునితో నడవాలి. దేవునితో నడుస్తూనే కుటుంబ బాధ్యత నెరవేర్చాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎలాగున్నారో, మీ జీవితం ఎలాగుందో ఒక్కసారి పరీక్షించుకోండి. ఒకళ్ళు రహస్యమైన చెడు అలవాటులో పాపంలోనే ఉంటే ఈ రాత్రి నీకు దేవుడు సమయం ఇస్తున్నాడు. నీ చెడ్డ అలవాటును, పాపమును, రహస్య పాపం దేవుడిని చూస్తున్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే నీవు ఆ పాపము విడిచిపెట్టడానికి దేవుని కొంత సమయం ఇచ్చాడు. ఆ సమయం లోపల మారు మనసు పొందితే మంచిది, లేకపోతే దేవుని భయంకరమైన శిక్ష నీ మీద వస్తుంది. ఆ శిక్ష పాలు కాదని దేవునితో మాట్లాడాడు. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, నేను పరిశుద్ధపరచడానికి రక్షించాడు, కానీ ఓ పాపిన నిన్ను పవిత్రంగా చేయడానికి, నేను పవిత్రంగా జీవించడానికి పిలిచాను, కానీ పాపం చేయటం కాదు. పాపం చేయాలంటే లోకం ఉంది. నా బిడ్డవు ప్రాణం పెట్టి నేను కొన్నాను, రక్తం నుంచి నేను కొన్నాను నేను. కాబట్టి నువ్వు పాపం చేయడానికి వీల్లేదు, లోకంతో నడవడానికి వీల్లేదు. లోక స్నేహం అవసరం లేదు నీకు, చెడుతనం అవసరం లేదు, అపవిత్రతనికి అవసరం లేదు, అన్యం అవసరం లేదు, బూతులు అవసరం లేదు. వద్దు వద్దు, చాలు. ఈ రాత్రి నేను దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ రహస్యమైన చెడ్డ అలవాట్లు, నీ నాలుకో ద్వారా చేస్తున్న పాపాలు, క్రియ ద్వారా చేస్తున్న పాపాలు, దేవునికి దూరం ఉండి, ప్రార్థనకు దూరం ఉండి, లోక సంబంధమైన లోకమైన సుఖ భోగాల వైపు తిరిగి తిరిగి బిజీ దేవునితో దూరం అయిపోయినాయేమో. ఈ రాత్రి మళ్ళీ దేవుడు నాతో సహవాసం చేయి, నాతో నడువు, నా కుమారుడా, కుమార్తె అని దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ఉద్యోగము, నీ పని బిజీ అని దేవునితో దూరం కాదు, మందిరానికి దూరం కాదు, సహవాసానికి దూరం కాదు. దేవునితో నడుస్తూనే నీ పనిలో నడవాలి, నీ బాధ్యత నెరవేర్చాలి.